వాటర్ బాటిల్ బిజినెస్ అనగానే పెద్ద పెద్ద వాటర్ ప్లాంట్ పెట్టడానికి లక్షల్లో ఖర్చు అవుతుందని అనుకోవద్దు. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ముందుగా చెప్పినట్టు మనం 20 నుండి 30 వేల రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. అది ఎలానో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మెట్రో సిటీస్, టైర్ 2 సిటీస్, విలేజెస్ ఎక్కడైనా సరే ఈ వాటర్ బాటిల్స్ అనేవి కొనుక్కొని అందరూ తాగుతూ ఉంటారు. ఒక వాటర్ బాటిల్ మనకి 20 రూపాయల వరకు ఉంటుంది. కానీ అది తయారయ్యే ఖర్చు మాత్రం 4 నుండి 5 రూపాయలు మాత్రమే. ఈ ప్రైస్ ఈ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత ఎక్కువగా అవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వల్ల. అంటే మ్యానుఫ్యాక్చరర్ నుండి సూపర్ స్టాకిస్ట్ కి, అక్కడి నుండి డిస్ట్రిబ్యూటర్ నుండి హోల్సేలర్ కి, అక్కడి నుండి రిటైలర్ కి, ఫైనల్ గా కస్టమర్ కి చేరేసరికి దాని కాస్ట్ అనేది 20 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇంతమంది చేతులు మారేసరికి ఒక్కొక్కరు 2 రూపాయలు 3 రూపాయలు ప్రాఫిట్ వేసుకుని నెక్స్ట్ స్టేజ్ కి పంపిస్తారు. సో దీనివల్ల చివరికి ఎండ్ యూజర్ దగ్గరికి వచ్చేసరికి ఈ వాటర్ బాటిల్ కాస్ట్ అనేది 20 రూపాయలుగా మారిపోతుంది. కానీ ఇక్కడే మనం ఏం చేస్తామంటే అదే వాటర్ బాటిల్ ని కేవలం 10 రూపాయలకి సేల్ చేసి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. అది అలాగా పెద్ద పెద్ద కంపెనీకి 20 రూపాయలు సేల్ చేస్తుంటే మరి మీరు ఎలాగా 10 రూపాయలకి సేల్ చేసి లాభాలు పొందుతారు అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది క్లియర్ గా వినండి. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాటర్ బాటిల్ కంపెనీస్ ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వాడడం వల్ల కస్టమర్ దగ్గర చేరేసరికి దాని ప్రైస్ అలా పెరిగిపోతుంది. కానీ మన టార్గెట్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వాడడం కాదనమాట. డైరెక్ట్ గా గెస్ట్స్ వచ్చే ఈవెంట్స్ కి, అంటే పెళ్లికి, ఫంక్షన్స్ కి, పార్టీస్ కి ఈ వాటర్ బాటిల్స్ సప్లై చేస్తాం. సో ఈ విధంగా మనం ఇన్కమ్ సంపాదిస్తాం. గెస్ట్ గా వచ్చిన వారు అక్కడ ఏ కంపెనీ వాటర్ బాటిల్ ఉందని చూడరు. జస్ట్ వాళ్ళకి వాటర్ తాగాలనిపిస్తే తాగుతారు అంతే. కొనేటప్పుడు మాత్రమే కంపెనీ ఏంటి, బ్రాండ్ ఏంటి అనేది చూసుకోండి. సో మనం ఈ బిజినెస్ చేయడానికి లక్షలు పెట్టి వాటర్ ప్లాంట్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీ ఏరియాలో ఉండేటువంటి ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ దగ్గర నుండి వాటర్ తెప్పించుకుంటే చాలు. ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ నుండి వచ్చే వాటర్ 1 లీటర్ 50 పైసలు పడుతుంది. ఆ తర్వాత మనకి ఎంటీ వాటర్ బాటిల్స్ ని హోల్సేల్ గా పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఒక 4 రూపాయల వరకు ఉంటుంది. సో టోటల్ గా మనకి ఒక వాటర్ బాటిల్ తయారయ్యేసరికి 4.5 రూపాయలు పడుతుంది అనమాట. ఇక్కడ ఇంకో అట్రాక్షన్ ఏంటి అంటే మనం ఏ ఫంక్షన్ కి అయితే వాటర్ బాటిల్స్ సప్లై చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ కి వాటర్ బాటిల్ సప్లై చేస్తాం అనుకుందాం, అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోల్ని ఒక స్టిక్కర్ పై ప్రింట్ చేయించి మన వాటర్ బాటిల్ లేబుల్ లాగా అతికిస్తాం అనమాట. సో ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ విధంగా మనం ఏ ఫంక్షన్ కి సప్లై చేస్తే ఆ ఫంక్షన్ కి సంబంధించిన డీటెయిల్స్, ఫొటోస్, కొటేషన్స్ ప్రింట్ చేసి బాటిల్స్ సప్లై చేస్తాం. ఈ విధంగా మనం ఈ ప్రింటెడ్ లేబుల్ అతికించడానికి గాను మనకు ఒక 50 పైసల వరకు ఖర్చు అవుతుంది ఒక బాటిల్ కి. సో ఈ విధంగా చూసుకుంటే వాటర్ బాటిల్ తయారీకి ఒక 5 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మనకి లేబర్ ఖర్చు అవ్వచ్చు, ఇతర ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవ్వచ్చు, 1 రూపాయి అవుతుంది. టోటల్ గా మనకి ఒక వాటర్ బాటిల్ తయారయ్యేసరికి 6 రూపాయలు అనమాట. సో మనం దీన్ని కస్టమర్ కి 10 రూపాయల వరకు సేల్ చేస్తాం. సో ఇది అనమాట సిస్టమ్. ఇందులో మనకు ఒక 4 రూపాయలు అనేది ప్రాఫిట్ మిగులుతుంది. ఒక ఫంక్షన్ కి మనం 1000 బాటిల్స్ సప్లై చేసినట్లయితే మనకు ఆ ఫంక్షన్ పైన 4000 రూపాయల వరకు మిగులుతుంది. ఒకవేళ ఆ ఫంక్షన్ యొక్క కెపాసిటీ ఎక్కువ అయ్యి, అంటే ఒక 2000 మంది గెస్ట్లు వచ్చారనుకోండి, మనం 2000 బాటిల్స్ సప్లై చేయాలి. ఈ విధంగా ఒకే ఫంక్షన్ మీద 8000, 10,000 ఇలా సంపాదించుకోవచ్చు అనమాట. ఒకసారి సీజన్ లో, వెడ్డింగ్ సీజన్ లో అయితే ఇంకా ఒకే రోజు 5-6 పెళ్లిళ్ళు, ఎక్కువగా 5-6 పెళ్లిళ్ళు మన చుట్టుపక్కల జరిగే అవకాశం ఉంటుంది. సో అటువంటి సమయాల్లో అయితే మట్టుగా మన ప్రాఫిట్స్ అనేవి 5-6 రెట్లు ఎక్కువగా పెరుగుతాయి అనమాట. సో మార్కెటింగ్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఫంక్షన్ హాల్స్ వారిని, స్టేజ్ డెకరేషన్ చేసే వాళ్ళని, క్యాటరింగ్ చేసే వాళ్ళని ముందుగా కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళకి మీ ద్వారా వచ్చే ఫంక్షన్ లో మన వాటర్ బాటిల్ సప్లై చేయడానికి రికమెండేషన్ చేస్తే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది పే చేస్తామని చెప్పాలి. సో ఈ విధంగా చేస్తే మనకి చాలా ఈజీగా ఈ వాటర్ బాటిల్ ఆర్డర్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇంకా ఈ బిజినెస్ చేయాలంటే మనం ఖచ్చితంగా BIS లైసెన్స్, తర్వాత ట్రేడ్ లైసెన్స్, ఇంకా లోకల్ మున్సిపాలిటీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.